మదిరా నియోజకవర్గంలో నాలుగోసారి ప్రత్యర్థులే పోటీ పడుతున్నారు. ఇక కాంగ్రెస్ నుండి సిఎల్పి నాయుడు మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ నుండి నాలుగోసారి విజయకండ మోగించాలని చూస్తుండగా జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ బీఆర్ఎస్ నుండి నాలుగోసారైన విజయం సాధించాలని ఉబలాట పడుతున్నారు. ఓసారి సిపిఎం అభ్యర్థిగా మరోసారి వైసీపీ అభ్యర్థిగా రెండుసార్లు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న కమల్ రాజ్ ప్రత్యర్థి మల్లు భట్టి విక్రమార్కను ఓడించడమే జీవిత ధ్యేయంగా ముమ్మర్ల ప్రచారం చేస్తున్నారు. సిఎల్పి లీడర్గా మదిరా నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పని చేయలేదని ప్రత్యర్థి విక్రమార్కపై దుమ్మెత్తి పోస్తూ దళిత బంధు తన విజయానికి ప్రాణవాయువు అందిస్తున్న ఆశల పల్లకిలో ఉన్నారు. నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచే అభివృద్ధి జరుగుతుందని బట్టి సవాల్ విసురుతున్నారు. అసలు కమల్ రాజ్ తనకు ప్రత్యర్థే కాదంటూ తీసి పారేస్తున్నారు. తాను గెలిస్తే మంత్రి ముఖ్యమంత్రినవుతానంటూ ఓటర్లకు ముగ్గులోకి దించారు. ఇక ఆయన సతీమణి నందిని కుమారుడు విక్రమాదిత్య తండ్రి విజయానికి హితోధికంగా సాయం చేస్తున్నారు. ప్రచారంలో ప్రత్యర్థిని ఎండగడుతున్నారు. మదిరాలో టీడీపీ మద్దతు భట్టీకి అదనంగా లభించే ఊతమని పరిశీలకులు భావిస్తున్నారు. 3 సార్లు అత్తేసారు ఓటర్లతో విజయం సాధించిన విక్రమార్క ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయడంక మోగించాలని పట్టుదలతో ఉన్నారు. ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. ఇక మదిర నియోజకవర్గానికి సంబంధించి మదిర నియోజకవర్గంలో దాదాపు ఇప్పటికే అక్కడ సిఎల్పి నేతగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అయితే కొనసాగుతున్న కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి లింగాల కమల్ రాజు ఖమ్మం జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు. అతను కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరి మధ్య కూడా హోరాహోరీ పోటీ కొనసాగుతుంది. దాదాపుగా ఇప్పటికే 3 సార్లు కూడా ఇద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ జరిగింది. ఇప్పుడు కూడా మరోసారి 4వ సారి కూడా వీరిద్దరే తలపడటంతో అయితే అక్కడ కొంత గెలుపోటములు ఎవరి వైపు ఉంటాయని చెప్పేసి పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా అక్కడ ఏదైతే బీజేపీ నుంచి దాదాపుగా ఇక అక్కడ ఉన్నటువంటి విజయరామరాజు కూడా పోటీ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అతని ప్రభావం కొంత లేనప్పటికీ ప్రధానంగా ఈ 2 పార్టీల మధ్యన మాత్రం హోరాహోరీ పోరి అయితే కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా కూడా ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలను కలుపుకొని పోవడంలో లింగాల కమల్ రాజు కొంత వెనుకబడ్డారని చెప్పవచ్చు. అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలతో మమేకం అవడంతో కొంత ఇబ్బందులు ఉన్న నేపథ్యంలోనే అతను కొంత వెనుకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సిఎల్పి నేతగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలను తన వైపు మళ్లించుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే తన ప్రచారాన్ని కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు జాతీయ స్థాయికి సంబంధించిన నేతలను కూడా రప్పిస్తూ ప్రచారాన్ని సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ నియోజకవర్గానికి సంబంధించిన భట్టి విక్రమార్క గెలిస్తే కనీసం అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైన పాత్ర ఉంటుంది. అదేవిధంగా మంత్రి పదవి, అదేవిధంగా కొంత అంటే సముచిత స్థానం వస్తుందని చెప్పేసి అయితే ఆ నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గెలుపోటములు మాత్రం వీరిద్దరి మధ్య ప్రధానంగా కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది.